మూవీ ఎలా సో మచ్ కనెక్టెడ్ ఎవ్రీ ఎమోషన్స్ ఇన్ ద మూవీ. లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎమోషన్ అనే కాదు, ప్రతి ప్లేస్లో ఉన్న ప్రతి క్యారెక్టర్, హీరోయిన్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్న క్యారెక్టర్ అంతా న్యాచురల్గా పర్ఫామ్ చేయడం. ప్రతి ఒక్కరు పల్లెల్లో ఏదో ఒక అంశానికి అయితే కనెక్ట్ అవుతారు. మట్టికి నేలకి అట్లా మెసేజ్ ఇవ్వడం చాలా బ్యూటిఫుల్. అదే ఈ సినిమా తర్వాత హీరోకి మంచి భవిష్యత్తు ఉంటుందా టాలీవుడ్ లో? ఆబ్వియస్లీ అంటే ఆల్రెడీ టాలీవుడ్ హృతిక్ రోషన్ అంటున్నారు, అలా అనిపించాడు స్క్రీన్ పైన? వెరీ హ్యాండ్స్ ఆబ్వియస్లీ. డైరెక్షన్ ఎలా ఉంది? మీ హస్బెండ్ అని విన్నాము, వర్క్ చేసేటప్పుడు సెట్కి ఎప్పుడైనా వెళ్తాను? సార్లు వెళ్ళాను. తను అంటే చాలా కష్టపడ్డారు. టీం మొత్తం ఒక 3-4 years దానికే సాక్రిఫైస్ చేయడం. వాళ్ళ హార్డ్ వర్క్ లిటరల్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకోవచ్చు. వెరీ ప్రొడక్టివ్ అవుట్కమ్. చాలా అంటే ఇక ఫస్ట్ నుంచే వైరల్ అయిపోయింది కదా సాంగ్ ఆల్రెడీ. మీకు అంటే ఏ సీన్ బాగా తీసాడని అనిపించింది? నాకు అంటే మట్టిని పట్టుకునే సీన్స్ అన్ని చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యి. బేసికలీ మనం తెలంగాణ కాబట్టి అందరూ ఆ పాయింట్ ఎక్కువ మేము కనెక్ట్ అయినాము. కమర్షియల్ యాంగిల్స్ అన్నీ బాగున్నాయి. అంటే ఇందాక ఎవరో చెప్తూ ఇంత బాగా తీస్తాడని అనుకోలేదు అని అన్నారు. మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది రెస్పాన్స్? ఆల్రెడీ జాతీయ అవార్డు dedicated in this, and he's a very good writer. He's a good writer, creative person. It's 1000% effort. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి అయినా ట్రై చేస్తున్నాడు ఇండస్ట్రీలో? ఎన్ని ఇయర్స్ నుంచి మూవీ కోసం ట్రై చేస్తున్నాడు? 2010 మ్యారేజెస్. ఫ్రమ్ దట్ టైం 10 తనకు అవార్డు వచ్చింది. అంటే మీరు సపోర్ట్ చేస్తారు ఆయనకి ఫైనాన్షియల్గా కానీ ఎలా అయినా? నేను మా సినిమా ఇండస్ట్రీ ఎక్కువ ఐడియా లేదు, బట్ సపోర్టెడ్ యాజ్ వెల్ ఆల్. హీరో గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? రోషన్ గారి క్యారెక్టర్, రోషన్ యాక్టింగ్ సూపర్. సాంగ్స్ బాగున్నాయి. మేడం టాలీవుడ్ హృతిక్ రోషన్ అనుకోవచ్చా హీరోని? కంపల్సరీ. అలాగే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎట్లా అనిపించింది సినిమాలో? సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ? మ్యూజిక్ మీరు రోషన్ గారి ఫ్యాన్, శ్రీకాంత్ గారి ఫ్యాన్? నేను ఫ్యాన్ అంటే ఏ సినిమాలో ఎవరు బాగా చేస్తే వాడు ఫ్యాన్ అంతే. సినిమా ఫ్యాన్. సాంగ్స్ బాగున్నాయి. అయితే నటుడుగా ఈ సినిమా తర్వాత అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందా? చాలా చాలా మంచి ఫ్యూచర్. అతని స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎలా అనిపించాడు? అంటే తనకి ఇది 3వ సినిమా, మొదటి 2 పెద్దగా తెలియదు ఎవరికి. సో దీంతో మంచి సినిమా తనకి మంచి బ్రేక్ ఇస్తుందని చెప్పారు. అలాగే ప్రొడక్షన్ అంతా కూడా వైజయంతి మూవీస్ వాళ్ళు ఎప్పుడు ఖర్చుకు వెనకాడరు, ఇందులో కూడా అలాగే అనిపించింది. అవునండి, కరెక్ట్. చాలా బాగా తీశారు. హైలైట్స్ అంటే మన ఇండియన్ కోసం వాళ్ళు మరణం వచ్చారు కదా, అది హైలైట్. అలాగే హీరో గారు ఇక్కడ నుంచి అమ్మాయిలకి క్రష్ అయిపోతారు అనుకోవచ్చా? అంటే ఒక ప్రభాస్, మహేష్ బాబు గారి తర్వాత లవ్ పరంగానే కాదు, రొమాంటిక్ మూవీ అనే కాదు, అన్ని కూడా మూవీస్ లో అన్ని ఉన్నాయి, చాలా బాగుంది. అంటే నటుడుగా మంచి భవిష్యత్తు ఉంటుంది అతనికి. నెక్స్ట్ అవార్డు రావచ్చు పక్క రోజు. అంటే వాళ్ళ ఫాదర్ తర్వాత ఒక మంచి యాక్టర్ శ్రీకాంత్ గారు పేరు పక్క. అంటే ఈ సినిమాలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. మూవీ మాత్రం చాలా బాగుంది. అనుకునే దానికైనా ఎక్స్పెక్ట్ చేసిన దానికైనా బాగుంది. చాలా మంది టాలీవుడ్ హృతిక్ రోషన్ అని అంటున్నారు, కనిపించాయి ఫీచర్స్? హీరోయిన్ ఎంట్రన్స్ నుంచి హీరో ఎంట్రన్స్ అలా ఉంది, రోషన్ స్టార్ లాగా ఉంటుంది. అలాగే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. 5% 5/4 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. సాంగ్ ఎలా అనిపించింది అసలు? గిరాగిరా అంతా ట్రెండ్ అయింది కదా. 4th టైం కూడా వెళ్తాను. మేడం హీరోని చూస్తే టాలీవుడ్ హృతిక్ రోషన్ లో ఉన్నాడు, అలాగే ఉన్నారా? సో ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఎలా అనిపించింది? ఆల్రెడీ చెప్పాను. థ్యాంక్ యూ అండి.